తెలుగు ఎస్సే రైటింగ్. తెలుగు భాష ఎలా ఏర్పడింది? తెలుగు భాష భారతదేశంలోని అత్యంత ప్రాచీన అభివృద్ధి చెందిన భాషల్లో ఒకటి. ఇది ద్రావిడ భాషల కుటుంబానికి చెందినది. తెలుగు భాష సంస్కృతం, ప్రాకృతం, తమిళం వంటి పూర్వ భాషల ప్రభావంతో దశల వారికి చెంది తెలుగు భాష ఏర్పడింది. తర్వాత శాతవాహనుల కాలం నాటికి తెలుగు భాషకు స్పష్టమైన గుర్తింపు ఏర్పడినది. తెలుగు భాష దశల వారీగా మొదట ప్రాచీన తెలుగు 6వ శతాబ్దం వరకు శిలశాసనాల రూపంలో, మధ్యకాలం తెలుగు 7వ 13వ శతాబ్దం వరకు శాస్త్రీయమైన సాహిత్యంగా మరియు ఆధునిక తెలుగు 14వ శతాబ్దం తరువాత తెలుగు భాష పద్య చారిత్రక రచనలు, భక్తి సాహిత్యం బలంగా ఎదిగాయి. దక్షిణ భారతదేశంలో తెలుగు గల ప్రాముఖ్యత ఏంటి చూద్దాం. దక్షిణ భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య అత్యధికం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికార భాషగా ఉంది. అలాగే తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, మహారాష్ట్రాలలోనూ తెలుగు భాష మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలుగు భాషకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే బిరుదు దక్కింది. తెలుగు భాష సాహిత్య, సంపద, భావ ప్రకటనలో నాటకం, నృత్యం, సంగీతం, జానపద, సాంస్కృతిక కళల్లో ప్రధాన ప్రాముఖ్యత ఉన్నది. తెలుగు భాషకు చరిత్రపరమైన ఘనత శాతవాహనుల, కాకతీయుల, విజయనగర సామ్రాజ్యం వంటి మహానుభావులు పాలనలో తెలుగు భాష పరిపుష్టి చెందినది. రాజనీతిలో, కోర్టు వ్యవహారాల్లో తెలుగు ప్రాముఖ్యత పొందింది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాష గురించి దేశ భాషలందు తెలుగు లెస్స అని పొగిడెను. మొదటిసారిగా నన్నయ్య అనే కవి మహాభారతాన్ని తెలుగులో అనువదించి భాషను సాహిత్య రంగంలోకి తీసుకొచ్చారు. తర్వాత పెద్దన్న, ఎర్రన్న, పోతన, తెనాలి రామకృష్ణ, వేమన, దాశరథి, అన్నమయ్య వంటి గొప్ప కవులు తమ రచనలతో తెలుగు భాష మరింత ప్రాముఖ్యత పెరిగినది. ఆధునిక యుగంలో తెలుగు భాష సాంకేతిక రంగాలలోనూ, రాజకీయ, మీడియా, విద్యా రంగాలు తెలుగు తనదైన ముద్ర వేసింది. తెలుగు భాష కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం, ఒక సంస్కృతి, ఒక చరిత్ర. దక్షిణ భారతదేశంలో తెలుగు ప్రాచీన పరిణతి, పరాకష్టాల సమ్మేళనలో ఉన్న ప్రాముఖ్యత అమోఘం.